ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కంగ్రాచులేషన్స్. మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. కొంతమందికి రాంగ్ బిలీఫ్ ఏముంటుందంటే ఇంటర్మీడియట్ సరిగ్గా చదవలేదు, సరిగ్గా అటెంప్ట్ చేయలేదు, ఎగ్జామ్స్ కూడా జస్ట్ పాస్ అయిపోతాను, ఇంకా ఈ ఎంసెట్కి చదివినా కూడా వేస్ట్ ఇంత తక్కువ టైంలోని. ఇలా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి కరెక్ట్గా 55 days ఉంది. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా కూడా మీరు ఈజీగా 20,000 నుంచి 10,000 ర్యాంక్ లోపలే తెచ్చుకోవచ్చు. అండ్ 90 to 100 మార్క్స్ అబోనే స్కోర్ చేయొచ్చు. నేను ఎలా అనేది మీకు కంప్లీట్గా ఇప్పుడు చెప్తాను. సో లెట్స్ గో ఇన్ టు ది వీడియో. If you are new here, my name is Uday Shankar and I am a second year computer science student at MITS Madanpalli. ఈ వీడియోని నేను మెయిన్గా 6 partsగా డివైడ్ చేశాను. ఎగ్జామ్ ప్యాటర్న్, టార్గెట్, వెయిటేజ్, ప్రాక్టీస్, మాక్ టెస్ట్ అండ్ స్పీడ్ కోర్స్. అండ్ ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి ఎవరికైనా సరే 160 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 40 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ 80 మార్క్స్ ఉంటుంది. అండ్ బైపీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే బాటనీ 40 అండ్ జువాలజీ 40 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 160 మార్క్స్. మన టైం డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 180 minutes అనేది ఉంటుంది. అంటే 3 hours. మనం 3 hours 160 bits అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఎంత ర్యాంక్ కావాలి, ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలని. సో లెట్స్ సే మనకి ఒక 10,000 ర్యాంక్ కావాలనుకున్నాం. అంటే 100 మార్క్స్ అనేది మనం స్కోర్ చేయాలి ఈ ఎంసెట్ 2025లో. నెక్స్ట్ వచ్చి వెయిటేజ్. మనకి ఇంటర్మీడియట్లో వచ్చిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ చదవనవసరం లేదు. మెయిన్ కాన్సెప్ట్ చదువుకున్నా సరే మనకి ఈజీగా 100 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఫిజిక్స్లో 12 కాన్సెప్ట్స్, మ్యాథ్స్లో 12, కెమిస్ట్రీ 12, అప్రాక్సిమేట్గా 12 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి మాత్రం తరోగా నేర్చుకున్నా సరే మనం ఈజీగా 90+ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే కరెంట్, ఎలక్ట్రిసిటీ, 2 bits, లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్, ఆసిలేషన్స్, థర్మోడైనమిక్స్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషన్ మోషన్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఈ అన్ని కాన్సెప్ట్స్లో మనకి 2 ఈచ్ కాన్సెప్ట్ నుంచి 2 మార్క్స్ అనేది వస్తాయి. అండ్ టోటల్గా 18 bits అనేది వస్తాయి. ఈ 9 కాన్సెప్ట్స్ తరోగా నేర్చుకున్నా సరే మనం ఫిజిక్స్లో 1/2 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతాం. అండ్ ఈ 18 bits అయితే ఏదైతే చెప్పానో అది కాన్స్టెంట్గా అయితే ఉన్నది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకి ఇది అప్రాక్సిమేట్గా యావరేజ్గా తీసుకునే మార్క్స్ ఇవి. అంటే ఇప్పుడు మనకి 18 bitsలో మనకి ఒకసారి మన లక్ బాగుంది 20 bits వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ 18 bits కాకుండా 16, 17 bits వచ్చే, అంటే బిట్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అట్లా చేంజ్ అవ్వచ్చు. అండ్ మ్యాథ్స్లో చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ నెంబర్స్ 4 మార్క్స్ ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ 4 మార్క్స్. డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి 6 bits. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3, ది స్ట్రైట్ లైన్ 4, లిమిట్స్ 3, ప్రాబబిలిటీ 3, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ట్రాన్స్ఫర్మేషన్స్ 5 bits, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ 3, ఇంటిగ్రేషన్ 3, డిఫరెన్షియేషన్ 3. ఈ 11 కాన్సెప్ట్స్ తరోగా నేర్చుకున్నా సరే మనకి 41 మార్క్స్ అయితే ఈజీగా కవర్ చేయొచ్చు. అంటే 40 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే అటామిక్ స్ట్రక్చర్, సొల్యూషన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్. ఈ కాన్సెప్ట్స్ నుంచి 2 మార్క్స్ అయితే వస్తాయి. అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్లో 3 మార్క్స్, ఆర్గానిక్ కంపౌండ్స్లో 4 మార్క్స్ అయితే వస్తాయి. ఈ కాన్సెప్ట్స్ తరోగా నేర్చుకున్నా సరే 19 bits అనేది వస్తాయి. అంటే ఫిజిక్స్లో 9, మ్యాథ్స్లో 11 అండ్ కెమిస్ట్రీలో 8 కాన్సెప్ట్స్ చూసుకున్నా మనకి ఈజీగా అంటే 75+ మార్క్స్ అనేది ఈజీగా కవర్ చేసుకోవచ్చు. వన్స్ ఈ కాన్సెప్ట్స్ అనేది తరోగా నేర్చుకున్నాక నెక్స్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేది చూసుకోండి. అండ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో ఎక్కువ వెయిటేజ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఫస్ట్ అది కవర్ చేసేయండి. ఇంకోటి ఏమంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అది తరోగా నేర్చుకునేసేయండి. అంటే ఇప్పుడు హాఫ్ ఈ కాన్సెప్ట్ నేర్చుకొని హాఫ్ వేరే కాన్సెప్ట్ అట్లా అయితే డైవర్ట్ అవ్వద్దు. ఎందుకంటే అది కొంచెం క్లమ్జీగా అయిపోతుంది అండ్ అర్థం కూడా కాదు. ఫస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అది తరోగా నేర్చుకునేసి నెక్స్ట్ కాన్సెప్ట్కి అయితే మూవ్ అవ్వండి. ఇప్పుడు కొంతమందికి కొన్ని కాన్సెప్ట్స్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నట్టువే కొంచెం కష్టంగా అనిపించచ్చు. అవి మాత్రం ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, అదైతే స్కిప్ చేసేయండి. ఆ ప్లేస్లో నెక్స్ట్ ఉండే ఆర్డర్లో ఉండే వెయిటేజ్ కాన్సెప్ట్ అనేది చదువుకోండి. అండ్ ఏదైతే మీరు స్కిప్ చేస్తారో అది లాస్ట్లో చదువుకోండి. అండ్ ఈ వన్స్ ఈ కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ అయిపోయినాక ఇంకా రిమైనింగ్ 1 మార్క్ 1 మార్క్ ఉండేటివి అలాంటి కాన్సెప్ట్స్ అయితే చూసుకోండి. ఇవన్నీ రివిజన్ అయిపోయినాక నెక్స్ట్ 1 shot వీడియోస్ అనేవి ఉంటాయి మనకి యూట్యూబ్లో. ఆ 1 shot వీడియోస్లో ఏముంటుందంటే మనకి ఈ మొత్తం చాప్టర్ అంతా నియర్లీ ఒక 1 hour 1.5 hourలో మొత్తం కవర్ చేస్తారు, ఫార్ములాస్ అండ్ క్వశ్చన్స్తో సహా. ఎన్నిసార్లు చూసినట్టయితే అంత రివిజన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే కామన్ డౌట్ ఏమంటే ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకోవాలి? ఏం లేదు, సింపుల్, చాలా సింపుల్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్
ఇవి ఎన్ని సాల్వ్ చేసినట్టయితే మీకు అంత మంచిది. ఎందుకంటే మనకి ప్రతి ఇయర్లోనూ ప్రీవియస్ ఇయర్లో ఉండే మోడల్సే వస్తాయి. మ్యాక్సిమం 100కి 90% మనకి ప్రీవియస్ ఇయర్ ఉండే మోడల్సే వస్తాయి. మనకి సేమ్ క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ సేమ్ మోడల్ అనేది వస్తుంది. అండ్ ఇవి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే సింపుల్గా గూగుల్లో వెళ్ళేసి ఏపీ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని నొక్కినట్టయితే చాలా వెబ్సైట్స్ నుంచి మనకి ప్రొవైడ్ చేస్తారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను కదా, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మేలు. ఎందుకంటే ఈ ఇయర్లో కూడా సేమ్ అవే మోడల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏమంటే వెయిటేజ్ బట్టి పోండి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకున్నట్టయితే ఆ ప్రాబ్లమ్ రిలేటెడ్ ఉన్న కాన్సెప్ట్ అప్పటికప్పుడే నేర్చుకునేసేయండి. అండ్ అప్పటికప్పుడే దానికి రిలేటెడ్ ఫార్ములాస్ అన్ని ఒక దాంట్లో నోట్ చేసుకోండి. ఇంకోసారి చదివినప్పుడు ఆ ఫార్ములా చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఇది ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేసి. నెక్స్ట్ వన్స్ ఈ ప్రాక్టీస్ అయిపోయినాక మాక్ టెస్ట్. మీరు ఈ మాక్ టెస్ట్ అనేది మనకి ఎన్ని అటెంప్ట్ చేస్తే మీకు అంత మేలు. ఎందుకంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 180 minutesలో మనం ఎలా డివైడ్ చేసుకోవాలి ఈచ్ సబ్జెక్ట్ అనేది ఈ మాక్ టెస్ట్ రాయడం వల్ల తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఎలా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి, ఏ టైంలో ఏ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. అండ్ ఇంకోటి నా తరఫున ఏమంటే నా సజెషన్, ఫస్ట్ అయితే మ్యాథ్స్ టచ్ చేయొద్దండి. ఫస్ట్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ చదువుకోండి. ఫస్ట్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ చూస్ చేసుకోండి. అది కంప్లీట్ అయిపోయినాక లాస్ట్లో మ్యాథ్స్కి వెళ్ళండి. ఎందుకంటే మ్యాథ్స్ ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి చీట్ కోడ్స్. ఇది యాక్చువల్గా స్టార్టింగ్ మనం చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేదు. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ చీట్ కోడ్స్ నమ్ముకొని ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాస్తారు. ఏం ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా చీట్ కోడ్స్ ఒక 2-3 వీడియోస్ చూసేసి డైరెక్ట్గా ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోతారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను కూడా అలాగే చేశాను. సో మీరు ఎవరు అలా చేయకండి. ఎందుకంటే ఈ చీట్ కోడ్స్ అనే దాంట్లో లక్ ఫ్యాక్టర్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం ఏదో చీట్ కోడ్ చెప్తాం. ఆ చీట్ కోడ్ అనేది కరెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. మ్యాక్సిమం ఇది 50-50 ఛాన్స్ లాగా ఉంటుంది చీట్ కోడ్ అనేది. సో ఎవరు అయితే చీట్ కోడ్స్ని అయితే ఫాలో అవ్వకండి. అన్ని క్వశ్చన్స్ అయిపోయినాక లాస్ట్లో 20-30 బిట్స్ రిమైనింగ్ ఏవి రాకుంటే అప్పుడు చీట్ కోడ్స్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ చీట్ కోడ్స్ కూడా 1 day బిఫోర్ మాత్రం ఎగ్జామ్స్ చూసుకొని పోండి అంతే. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి యూట్యూబ్లో సెర్చ్ చేసి చీట్ కోడ్స్ అని సెర్చ్ చేసి అవి చూసుకొని ప్రిపరేషన్ ఏం లేకుండా అయితే పోద్దని. ఫస్ట్ ప్రిపేర్ అవ్వకండి. నెక్స్ట్ ప్రిపరేషన్ అంతా అయిపోయినాక లాస్ట్లో కొన్ని బిట్స్ మనం రాని ఉంటాయి, దానికి చీట్ కోడ్స్ అనేది ఫాలో అవ్వాలి. ఈ చీట్ కోడ్స్ కూడా మనకు అన్ని సక్సెస్ అవుతాయంటే ఏం లేదు, 50-50. ఒకసారి సక్సెస్ అవ్వచ్చు, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు. సో వీడియో అయితే ఇది. మీరు ఇప్పటి నుంచినే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం వల్ల చాలా టైం ఉంటుంది. ఇంకా 55 days ఆర్ 50 days ఉందనుకోండి టైం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఎగ్జామ్ అనేది. అండ్ నియర్లీ 10,000 బిలో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పటి నుంచినే స్టార్ట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇంకా నుంచి ఇవ్వాలనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ.